ఇంకొకటి నాలుగో పాయింట్ మనం చూసినట్టయితే తిరుమల పైన కొండపైన షాప్స్ ఉన్నాయి కదా, ఆ షాప్స్లో నెలవారీ వసూళ్ళు పర్ మంత్ 100 crores కలెక్షన్ చేశారని చెప్పి కూడా వెలుగులోకి వచ్చింది. ఐదో పాయింట్ పరకామణి విషయంలో దొంగతనం అనే విషయం మనం అందరం చూసాం. అక్యూజ్డ్ రవికుమార్ ద్వారా దొంగతనం చేస్తే వాణ్ణి రక్షించి అతని సొమ్ముని దేవాలయానికి దానంగా ఇచ్చి ఆ పేరుతో ఈయన ఆస్తుల్ని ఒక 100 కోట్లు దొబ్బేశారు బొమ్మన కరుణాకర్ రెడ్డి అండ్ టీం అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. అది విచారణ జరుగుతుంది కూడా. ప్రాథమికంగా వెలుగులోకి వచ్చిన అంశం మీకు తెలుసు. ఆరో పాయింట్ ఏంటంటే శ్రీవాణి టిక్కెట్ల పేరుతో 500 కోట్లు వీళ్ళు లబ్ధి పొందారు అని చెప్పి కూడా సిఐడి దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఇక ఏడో పాయింట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన స్విమ్స్ హాస్పిటల్లో 4 మెడికల్ షాప్స్ పేరుతోటి 60 కోట్లు అవినీతికి పాల్పడ్డారు అనే విషయం కూడా ఇప్పుడు విజిలెన్స్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఎనిమిదో పాయింట్ తులాభారం స్కామ్ ఒకటి జరిగింది. మరి భక్తులు ఆఫరింగ్స్ ఎవరైతే ఇస్తారో అవన్నీ ఈ మిస్సింగ్ అయినాయి కొన్ని అని వెలుగులోకి వచ్చింది. మరి అదేవిధంగా భక్తులు దగ్గర ఎక్కడైనా దొంగతనం జరిగితే ఆ దొంగతనం సొమ్ము పట్టుకుంటే అది 90 రోజుల్లో హుండీలో వేయవలసి ఉండగా దొంగిలించిన సొమ్మును కూడా వీళ్ళు దొబ్బేశారు 250 కోట్లు అని చెప్పి ఒక విషయం వెలుగులోకి వచ్చింది.